ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీని మళ్ళీ సంస్థాగతంగా జనాల్లోకి తీసుకువెళ్ళడానికి నమ్మే పరిస్థితి లేదు. కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకుంటున్నారు. గతంలో లాగా ఈసారి బాబు గారు లేరు అన్నది టాక్ ఎక్కువ వినిపిస్తున్నది. వాళ్ళని దేవుడి మీద ప్రమాణం చేసి నిజంగా వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పమానండి. ఇప్పుడు మీరు ఎవరైతే తెలుగుదేశం జనసేన వాళ్ళు సరే వాళ్ళ ఆత్మసాక్షిగా చెప్పమానండి. దేవుడి మీద అయితే ఎటు చేయలేరు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారా? రోజుకు 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా ఉంటే మంచి పరిపాలన. 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకపోతే వాళ్ళు చేస్తున్న మంచి పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వెళ్ళిపోతున్నారు మీలాంటి వల్ల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటే మరి రాష్ట్రం వదిలి వెళ్ళిపోక ఏం చేస్తారు? పట్టపగలు కిరాతకంగా చంపుతుంటే నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని వీరంగం సృష్టిస్తుంటే అధికారం ఉన్నదని చెప్పి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద జోగి రమేష్ గారు కార్యాలయం మీద దాడి మీద చెప్పారు. నేను మనుషుల మీద దాడి మీద ఇప్పుడు మనుషులుంటే మనుషులు కూడా దెబ్బలు మనుషుల మీద దాడికి కార్యాలయం మీద దాడికి ఆ కార్యాలయం మీద దాడికి జరిగిన సంఘటనకి బాధ్యులు ఎవరు? వాళ్ళు కదా. ముందు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషుడికే అంటే మరి జరిగింది. అలా అనకపోతే జరిగేది కాదు కదా. కానీ ఈ రోజు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా పట్టుకుంటే కొడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వెళ్ళి చంపుతాం. చూశారు కదా పోలీసుల సమక్షంలోనే మన నంద్యాల జిల్లాలో 65 సంవత్సరాల సుబ్బారాయుడు అనే అతన్ని పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉన్నారు అక్కడ, పోలీసుల సమక్షంలో చంపారు. మీరు ఇవే ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు ఏమో డాక్టర్ సుధాకర్ చెప్తారు. సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారని అనంతబాబు కేసు పెట్టారు. దానికి ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళొచ్చు. ఏం వెళ్ళారు? జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఓ సంబరాలు చేసుకుంటారు కాదండి. అలాంటి తప్పు చేసినప్పుడు ఒక సస్పెండ్ చెయ్యకపోవడం ఈ రోజు మీకు ఇబ్బందిగా లేదా? ఒక్క మాట, అది పర్సనల్ గా జరిగిన విషయం, పార్టీది కాదు. అది పార్టీకి లింక్ పెట్టి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ, సో అది జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఇష్యూని పార్టీకి అంటగట్టి మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో సార్ ఎక్కడన్నా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మా మీద ఒక చెడుగా దుష్ప్రచారం చేసేసి మేము చేసిన మంచి కంటే వాళ్ళు దుష్ప్రచారం చేసిన చెడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. అంటే ప్రచారంతో గెలిచారా వీళ్ళు కూటమి పార్టీ? కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే మేము కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం, 60 యూట్యూబ్ ఛానల్ చెప్పి పెట్టుకొని దుష్ప్రచారం చేసి ఎక్కువగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన చెప్పిన వర్షం నేను కూడా ఈరోజు మా ఓటమికి గల కారణాల్లో ఒకటి ఈవీఎంల అంశం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. దాన్ని లోతుగా చర్చిస్తే చాలా డొల్లతనాలు బయటపడతా ఉన్నాయి. లేదు అది కాదు అని అనుకుని విశ్లేషణ చేస్తే మీరు అన్నట్టుగా మేము చేసిన మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీ సంకలో ఉంది. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఛానల్ పేర్లు చెప్పను కానీ ఒక్క సాక్షి తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ ఛానల్ ఉందో చెప్పండి. ఎన్నికల టైంలో ఎవరు లేరు సార్. 2 ఛానళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పనిచేస్తారు. ఆ 2 ఛానళ్ళు మీకు తెలుసు. మిగిలిన ఛానళ్ళు మీ అందరికీ తెలుసు. కొన్ని జనసేనకు అనుకూలంగా, కొన్ని తెలుగుదేశం అనుకూలంగా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకా తెలుగుదేశంకి అనుకూల ఛానళ్ళు పెరిగినాయి. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండగా ఇంకా పెరిగినాయి. లేకపోతే ఇంత అరాచకం జరుగుతూ ఉంటే, ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఏ ఛానల్ అన్నా చూపిస్తుందా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్తే కాదని చెప్పి మొన్న కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్తే మరి ఇప్పుడు ఏ ఛానల్ ఎందుకు చూపించట్లేదు? సో మాకు అనుకూలంగా చూపించేటటువంటి మీడియా ఒకటే ఉంది, సాక్షి, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీడియా కూడా 29 మీకు నెలాలంటే మీరు కొన్ని ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందుకనే సాయిరెడ్డి గారు ఇంకో మా పార్టీ నాయకులు ఇంకో ఛానల్స్ పెట్టాలని అంటుంది. అందుకనే ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని ఒక రకరకాల యాంకర్లు పెట్టుకొని రకరకాలుగా డిబేట్లు పెట్టి రకరకాల దుష్ప్రచారం. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో అరాచకం అయిపోయింది, అప్పులు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, మంగళవారం అప్పుల వారం చేసి ఇప్పటికి 17,000 కోట్లు అప్పు తెచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 నెలలు 17,000 కోట్ల అప్పు. అవును, మీరు ఖజానా ఖాళీ చేస్తారని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర 100 కోట్లు సార్. మేము ఆల్రెడీ 8,000 కోట్లు ఇచ్చేళ్ళాం వాళ్ళ ఖజానాలో. ఎవరు ఖాళీ చేసినట్టు? అయినా సంపద సృష్టించాలి కదా. 2 నెలలను సృష్టిస్తారా? వచ్చేస్తారు కదా. 2 నెలలను సృష్టిస్తారా? మరి 2 నెలలు అప్పులు ఎందుకు చేశారు? మరి ఏం చేస్తారు? జీతాలు కట్టుకోవాలి కదా, ఇచ్చిన పథకాలు ఇవ్వాలి కదా. మరి మేము చేస్తేనేమో అది బూతు, వాళ్ళు చేస్తేనేమో కరెక్టా? మీరే చెప్పండి. కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు కదా. ఎవరు చెప్పారు? 40% ఓట్లు ఎట్లా ఇస్తారు? 11 సీట్లు పర్సెంటేజ్ వదిలేయండి. సింగిల్ గా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ చెప్తా ఉన్నా, 100కి 40 మంది మాకు ఓట్లు వేసారంటే విశ్వసించలేదని ఎట్లా అంటారు మీరు? మేమన్నా వాళ్ళలాగా గెలుపు కాదు కదా. కరెక్టే మీరు అన్నట్టు గెలుపు 11 సీట్లే రావచ్చు. మేము 7 అసెంబ్లీలు ఓడిపోయి పార్లమెంట్ సీట్లు గెలిచాం. తిరుపతి 1,96,000 తెలుగుదేశానికి అక్కడ మెజార్టీ 7 అసెంబ్లీల మీద. కానీ మా గురుమూర్తి గారు 14,000తో గెలిచాం. ఇవన్నీ కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి.
ఎట్లా ఇప్పుడు మీరే చెప్తాను, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి, హిందూపూర్ అసెంబ్లీలో, హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డులో 28వ పోలింగ్ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఓటు వచ్చింది. ఇది ఈవీఎం మిరాకిల్ కాక ఏంటి అంత వ్యతిరేకం మీ మీద? సార్ మా ఏజెంట్లు ఇద్దరు కూర్చున్నారు కదా సార్, అలా వేయలేదేమో. ఎట్లా మీరే చెప్పండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కంట 464 అంట, 108, తెలుగుదేశం 95, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అదేవిధంగా అక్కడ అసెంబ్లీకి ఏజెంట్ కూర్చున్నారు, పార్లమెంట్కి ఏజెంట్ కూర్చున్నారు, అక్కడ మా కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు. ఒక్క ఓటు పడింది 500లో. కాదండి, ఇప్పుడు ఈవీఎంలు మీరు అధికారంలో ఉన్నారు అనుకుందాం, అక్కడ బీజేపీ ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేయాలి అనుకుంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఈ రోజు వేరే మీద ఆధారపడిన అవసరం లేదు కదా, 400 సీట్లు వాళ్ళే తీసుకుంటారు కదా. ఇది బీజేపీ వాళ్ళు చెప్పే లాజిక్. ఎందుకు అన్నమాట అంటే అసెంబ్లీ పార్లమెంట్కి జరిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, లైక్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇలాంటి రాష్ట్రాల్లో జరిగినాయి. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మారుతుంది కాబట్టి, అదే గవర్నమెంట్ అధికారంలో ఉండి అక్కడ చేస్తే పెద్ద ఎత్తున గవర్నమెంట్